శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ తారీఖు అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు కూడా అంటే ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర ధనురాశి వారికి నిజంగా గురుడు మారాడండి. గురుడు మారడం అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి వచ్చే స్థితిలోకి వచ్చాడు అంటే 0 degrees దగ్గర ఉంటాడు. 1 monthలో పరమోచ్చకి వెళ్ళడైనా 0 degrees దగ్గర ఉండడం వలన ఆయన ద్వితీయ స్థానం చూడడం వలన మీకు ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. సెకండ్ భావం కాబట్టి కుటుంబంలో బాగా వృద్ధి కనిపిస్తూ ఆనందోత్సవాలతోటి వేడుకలు జరుపుకుంటారు. మీరు చక్కటి భోజనాలు, పార్టీస్ అంటారు, మొత్తం పెళ్ళిళ్ళు అంటారు, భోజనాలు అంటారు. అబ్బో మిమ్మల్ని పట్టుకోవడం మాతరమా అన్నట్టుగా మీ ఫ్రెండ్స్ ఉంటారనమాట. అంత బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. చక్కటి విద్యలో కూడా మీరు బాగా చదువుకుంటారు, బాగా వస్తుంది. అంతేకాకుండా ఆభరణ సౌఖ్యము, బాగా యాంకరింగ్, మీకు ఒక విధంగా ముఖ వర్చస్సు కళ, బాగా మాట్లాడే శక్తి, అందుకని యాంకరింగ్లో ఉన్నారు. గురుడు ద్వితీయ భావం చూసినా గురుడు ద్వితీయంలో ఉన్న మగపిల్లలు పడతారు. పంచమాధిపతి ద్వితీయంలో ఉంటే ఖచ్చితంగా మగపిల్లలు ఉంటారు. అది పక్క పెడదామండి. రాహు కూడా మిమ్మల్ని కొద్దిగా బాగా తిప్పుతాడు, విపరీతంగా బాహువులు ఎక్కించుకొని. అదే బండి మీద ఎక్కడ సరదాగా మీరు తిరిగేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తారు. ఐడియాలు బాగా ఉంటాయి మీకు. ఒక అద్భుతమైన తెలివి గలవారుగా, కృషి పట్టుదల ఎక్కువ గలవారుగా మీరుంటారు. ధనురాశి వాళ్ళు సామాన్యులేం కాదు మీరేమి. పైగా మూలా నక్షత్రం ఉన్న వాళ్ళకైతే పవర్ ఎక్కువ ఉంటుంది. అమ్మో, వాళ్ళ జ్ఞాపకశక్తి ఎక్కువ, పట్టు వీడని మహానుభావులు వాళ్ళు. అంటే నేనేమి మిగతా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం కాదండి, వీళ్ళకి మూల నక్షత్రం గురించి కొద్దిగా తెలుసుకొని చెప్తున్నా. సో అదొకటి గొప్ప పవర్ ఉంది. సెకండ్ హౌస్ లార్డ్ శనీశ్వరుడు ఉన్నాడు 4th భావంలో. సెకండ్ హౌస్కి శని దృష్టి. అంటే మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు భగవంతుడు ఇచ్చేసాడు. డబ్బుకు లోటు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. అరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా డబ్బులు లేవరా ఎలా బాబోయ్ అని మొన్నటి అనుకునేవాళ్ళం. గురుడు మారకముందు 18వ తారీఖు వరకు కూడా. 18th నుంచి పర్వాలేదు నేను చూసుకుంటానని గురుడు ఉండడం వల్ల, దాని ప్రభావం వల్ల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఫైనాన్స్గా లోటు ఉండదు. అది ఖచ్చితం. మీరు వెళ్ళరా అని కాదు, వెళ్ళి తీరతారు అంతే. అది జాతకంలో ఉన్న ప్రభావం అండి. నేను చెప్పడం శాస్త్రం చెప్తాను కూడా చెప్తాను నేను. సరే, అదేమన్నా శనీశ్వరుడు 4th భావం తప్పు అయినప్పుడు శనీశ్వరుడికి గురు దృష్టి పెట్టాడు. నిజంగా ఏం కావాలండి మీకు? సెకండ్ హౌస్కి గురు దృష్టి పెట్టాడు. సెకండ్ హౌస్ లార్డ్కి గురు దృష్టి ఉందంటే మిమ్మల్ని మీకే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒక నెలలాటి పాటు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ఆనందంగా తిరుగుతారు. మీ తల్లిగారికి చాలా బాగుంటుంది, విద్యలో రాణిస్తారు, వ్యవసాయదారులకు బాగుంటుంది, సంగీతంలో మీకు మీరే మేటి అనిపించుకుంటారు. మీకు ఎవరు లేరు సాటి అండ్ పోటీ. అంత పవర్ ఉంటుంది మీకు. గురుడు చేసే పవర్ అండి, నేను చెప్పడం కాదండి. ఆయన ఉచ్చస్థితిలో ఉన్న పవర్, ఉచ్చస్థితిలో ఉన్న గురుడు రెట్టింపు బలంతో ఉండడం. మీ రాశికి, ధనుర్రాశికి ఇవ్వకపోతే నాకు ఇస్తాడా అంటే, నా రాశికి ఇస్తాడంటే నేను ఏ రాశి మీకు తెలుసు, పక్క పెడదామండి. ఏదైనా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా స్పోర్ట్స్లో మీకు మీరే కింగ్ అంటే అలా అంటే స్పోర్ట్స్ బాగా ఆడతారు. అంటే ఆడవాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుందని సమస్య లేదు. స్టాక్ మార్కెట్లో కూడా విపరీత రాజయోగం, వివాహ శుభకార్యాలు, ఆనందోత్సవాలతో ఉండడము చాలా బాగుంటుంది. గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అమ్మ ఏం లేదు, అమ్మ లేదు, అయ్యా లేదు, బ్రహ్మాండం. ఎందుకంటే గురుడు అష్టమ స్థానం ఉంటే ఏంటి, ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల సడన్ గెయిన్స్, ఉద్ర బాబో డబ్బులు అన్న ఎక్స్పెక్ట్ చేయరు, వస్తాయి. అది గొప్ప అదృష్టం కదండి మీకు. వచ్చే స్థితిలో ఉన్న గురుడు అంతేకాకుండా ఈ న్యాయపరమైన, చట్టపరమైన, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, చికాకులు, తగాదాలు ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా మీకు సేవకజనం ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరే ఆ పక్క పెడదామంటే అవన్నీ బాగుంటాయి. అలాగే కేతు ప్రభావం వల్ల కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ భూములు అమ్ముడిపోతాయి. భూములు కానీ అపార్ట్మెంట్స్ కానీ అంటాం కదా, వాళ్ళకి బాగుంటాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. అక్కడ మీకు మీరే సాటి అనిపించిన, మీకు ఎవరో లేరు పోటీ అన్నట్టుగా బాగా సక్సెస్ అయిపోతారు మీరు. కానీ 10th హౌస్లో శుక్రుడు ఉన్నాడండి. 10th హౌస్ లార్డ్ బుధుడు లాభంలో ఉన్నాడు. 10th హౌస్లో శుక్రుడికి చెడు దృష్టి ఉంది. అంటే ఏంటి అంటే, మీరు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఏ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఎక్కడున్నా కానీ ఉద్యోగాలు మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు చూస్తున్నాడు కదా,
సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఒకదాని ఒకటి వస్తూనే ఉంటాయి. శుక్రుడు బాగుండాలండి. శుక్ర బలం మీ శుక్రుడు పాపి ఓకే కాదన్నాం, కానీ బలం లేకపోతే అమ్మవారి బలం ఉండాలా లేదా? ఐశ్వర్యం కలగాలంటే ఖచ్చితంగా అమ్మవారి బలం ఉండాలి. కానీ మీ అదృష్టం వ్యాపారం మూలకంగా మీరు బాగా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పై చేసుకుంటున్నారు, డౌట్ లేదు. పైగా ఎందుకంటే 11వ భావంలో బుధుడితో కలిసినటువంటి రవి అన్నారంటే బాగా ధనప్రాప్తి కలుగుతుంది, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కుజబుధులు ఉన్నారంటే డాక్టర్స్గా మీరు ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోతారు. డాక్టర్స్ వృత్తిలో ఉండి బాగా డబ్బు సంపాదించుకుంటారు మీరు. మీకు ఆహ్వాన పత్రికలు వస్తూ ఉంటాయి, ఇన్విటేషన్స్ విదేశాల నుంచి. అలా చెప్పుకుంటూ లేకపోతే బాగా ధనప్రాప్తి కలుగుతుంది. కుజుడు ఉన్నాడు కాబట్టి, రవి కుజుడు ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో అదృష్టాలు ఉంటాయి. వాళ్ళ జాతకాల రీతి మీద ఆధారపడి ఉంటుంటాయి. ఇండివిజువల్ హారోస్కోప్స్ ఉంటాయి. అంతేకాకుండా బుధ కుజులు 12వ భావంలో ఉండి గురుదృష్టి ఉంది. ఉండాలి కుజుడికి 12వ భావంలో ఉండడం వల్ల గురుదృష్టి వల్ల ఫారిన్. అలాగే బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు మీకు మంచివాడే, అష్టమ జరగా 6వ ఇంటి వాడు అవుతాడు, అదే సప్తమ అవుతాడు. అయినా 12వ భావం మంచిదే. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. గురుడే మిమ్మల్ని సర్వదా కాపాడేస్తున్నాడు. పైగా మీ రాశ్యాధిపతి. మీరు చేయవలసింది ఏంటంటే కష్టపడ్డము వలన మీకు గురుడిచ్చే ఫలితాలు మీరు చూడండి. ఒక నెల పాటు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మీరు చేయవలసింది అంటే దుర్గా, చండి, నవచండి, గౌరీ ఈ అమ్మవార్ల యొక్క ఆ పూజలు, అభిషేకాలు, దర్శనాలు, టెంపుల్స్కి వెళ్ళాలి. అలాగే చండి హోమాలు చేయించుకోవడం వల్ల ఈ కలియుగాలు చేయించుకోవాలి అవే మన పూజలు. అలాగే గౌరీ మన వినాయకుడు పూజించడం వల్ల సర్వదా రక్షగా మీకు ఉంటాడు, మీరు ఉంటారు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ CMA. అంతేకాకుండా నా సెల్ నంబర్ 7075389589 7075389589 89 కామన్. సరేనండి. ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీరు కూడా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఛానల్కి ఫోన్ చేయండి. నేనే మా ఆది అసలు ఫోన్ చేయండి. నా నంబర్ మీకు చెప్పాను, కింద కూడా ఉంటుంది. ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తప్పకుండా మన పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. అంతేకాకుండా వివాహ ముహూర్తాలు కొన్ని శుభముహూర్తాలు కూడా నేనే పెడుతూ ఉంటా. సినిమా వాళ్ళు ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా. కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది కలుస్తుంటారు, అది పక్క పెడదామంటే ముహూర్తాలు పెడుతుంటాను నేను. అది చెప్తే సింపుల్గా చెప్తే చాలు, ముహూర్తాలు పెడుతుంటాను నేను. అంతేకాకుండా నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి. నచ్చడం వలన కొద్దిగా కామెంట్ రూపంలో కూడా మీరు పెడుతూ ఉండండి. మంచి కామెంట్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రం అంటే జనరల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి నాలెడ్జ్ ప్రకారం మంచి కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే జనరల్గా చెప్పినవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ. 12 రాశుల వారికి పరిహారాల గురించి మనం మాట్లాడుకున్నామండి. పరిహారాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పరిహారాలు అంటే పెద్ద పరిహారాలు ఈ బాబోయ్ మన మోయలేని భారం ఏం కాదండి. ఎందుకంటే 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరం వస్తాం. వాళ్ళందరికీ కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ఈ 15 రోజులు కూడా వీకెస్ట్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. అంటే అమ్మవారు బలం ఉండకపోతే మనం సినిమా రంగంలో కాదు, వ్యాపార రంగంలో కాదు, అసలు యాక్చువల్గా పొలిటికల్ రంగంలో కాదు, ఎక్కడక్కడ మనం భార్యాభర్తలు అదే వివాహ విషయాల్లో కానీ శుక్రుడు బలం లేకపోతే ఎక్కడ ఉంటాం మనం. అందుకని ఈ 12 రాశుల వారు కూడా ఫస్ట్ చేయవలసింది గణపతి ఆరాధన. చేయకుండా ఏ పని మొదలు పట్టకూడదు. అది ఆ స్వామి, ఎందుకంటే గణపతి యొక్క ప్రభావము కలియుగంలో ఎక్కువ ఉంటుందిట. అదే కలియుగంలో గణపతిని పూజించాలని శాస్త్రాలని చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా గణపతి ఆరాధన అంటే పూజలు చేసుకోవడము, తర్వాత చండీ హోమం, నవచండి 9 చండి నవచండి, అలాగే 18 అష్టాదశ పీఠాలు, దుర్గా అమ్మవారు దర్శనాలు, గౌరీదేవి తల్లి ఆవిడని పూజించడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన, గౌరీ అమ్మవారి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే మీలో కొంతమందికి కళ్యాణం కాకపోతే హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వలన, అంటే దుర్గా, చండీ, గౌరీ ఈ ముగ్గురిని, వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలని మర్చిపోకూడదు. మనం పూజించడం వలన సకల దోషాల పరిహారం అయిపోతాయి. ముందర శుక్రుడు బలం కలిగిస్తాం మనం.
ఇంకా వీలుంటాయి మీరు శుక్రుడు సంబంధించిన అంటే నవగ్రహాలు శుక్రుడు ఉంటాడు. ఆయన్ని ఒక కొన్ని వారాలు మీకు ఇష్టమైన వారాలు మీకు ఎన్ని 2, 3, 4 మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుక్రవారం పూట అక్కడ పూజ చేయించుకోండి. శనగలు దానం ఇవ్వండి. అంతేగాని గోవుకు పెట్టండి అవన్నీ ఎందుకంటే మనం అలాగా గబుక్కుని పెట్టేయకూడదు. శనగలు దానం ఇవ్వాలి దక్షిణతో పాటు. ఆయన పవర్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది అయితే కొంతమంది శుక్రవారం పాటు నియమాలు పాటిస్తారు. శుక్రవారం నియమాలు పాటించడం. కొంతమంది ఏమో ఈ హోమాలు అవి చేయించుకుంటారు, కొంతమంది జపాలు చేయించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. శుక్రుడు బలం కలిగించాలంతే మనం. అందుకని అమ్మవారి పూజలు కనకదుర్గ అమ్మవారిని కానీ అయితే ఆ లక్ష్మీ అమ్మవారిని కానీ ఇలాగా కలువ పువ్వులతో పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటారు జరా, అంత పవర్ ఉంటుంది. అలాగే మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవాన్ పూజించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మన 12 రాసులు అందరం కూడా నేను చెప్పిన పూజలు కాకపోయినా మనకి ఇష్టమైన పూజలు చేసుకుందాం. స్వామి వారికి దగ్గరలో ఉందాం. నేను చెప్పిన పూజలు పవర్ ఉంటుంది కాబట్టి ఆ పూజలు కూడా చేసుకుని భగవంతుడికి ప్రీతిపాత్రలు అవుదాం. చక్కటి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.